అంటే మనం ఆర్టిస్ట్ ఉండాలి. ఆర్టిస్టులు అయ్యుండి కూడా మిమిక్రీ నేర్చుకున్నప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పాలి అంటే కొంచెం కష్టమవుతది. సో, ఆ వేరియేషన్ గాని, ఆ మోడరేషన్ గాని ఇప్పుడు ఎందుకంటే నేను రజనీకాంత్ గారితో ఒకటి చూసా. సో, ఆయనది కూడా అలా యాజ్ ఇట్ ఈస్‌గా కొంచెం యాజ్ ఇట్ ఈస్ కాదు కానీ బాడీ లాంగ్వేజ్ ఆయన వాకింగ్ స్టైల్ నేను బాగా చేస్తాను. నాకు బాగా ఇష్టం. రజనీకాంత్ సార్ అంటే నాకు బాగా ఇష్టం. వాయిస్ నేను మ్యాచ్ చేయలేను కానీ బాడీ లాంగ్వేజ్ మాత్రం అటని అటు షర్ట్ కాలేజ్ డేస్లో కూడా షర్ట్ మీద షర్ట్ వేసి మా కంప్యూటర్ మేడం గారు మాకు అప్రోచ్ ఉండేది అనమాట. లక్ష్మీ గారు మేడం ఇట్లా స్టెప్స్ ఎక్కేది, మాకు సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇట్లా ఆమె కిందకి దిగుతున్నప్పుడు టని టని అదేందులే అని హలో మేడం ఎక్స్క్యూజ్ మీ హౌస్ ఇట్ అనేది, అరే ఎదవ చదువుకోరా అనేది మా మేడం. అరే ఎదవ చదువుకోరా అని అంటే టీచర్స్ సార్లు వీళ్ళందరూ కూడా చదువుకోమంటారు. కానీ మా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు అరే దీని ఆపకరా, ఇలాగ చెయ్యి, నీలో ఒక తెలియని ఒక కళాకారు ఉన్నాడు రా, మీ నాన్న మీ అమ్మ ఆ జీలు నీకు బాగా వచ్చిందిరా అని నన్ను ఎంకరేజ్మెంట్ కూడా చేశాడు ఆయన. సార్ ప్రిన్సిపల్ సార్ అందరూ చదువుకో అన్న అన్నారు. ఎవరో ఒకరు ఉంటారు. కరెక్ట్ చెప్పారు అన్నయ్య, ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎక్కడో దగ్గర చూస్తారు, అరే అబ్బాయి బాగా చేస్తున్నాడే, అరే తమ్ముడు నువ్వు ఎంకరేజ్ నువ్వు చేయరా బాగుంది అనే కోవలో మా ప్రిన్సిపల్ సార్ ఆయన బాగా ఎంకరేజ్మెంట్ చేశాడు. చదువు అందరు చదువుతారులే బాయ్, నువ్వు చదువు, నువ్వు చెయ్యి బాగా చెయ్యి. ఆయన మెస్మరైజ్ అయిపోయాడు. అక్కడి నుంచి బాగా నేను అదే పనిలో ఉండేటోడిని. రజనీకాంత్ గారి ఇంకేదైనా చెప్తారా? అంటే మామూలుగా చేసి అయ్యా నా గురించి నీకు తెలుసు కదా అట్లా అది చేసే అది అంటే వాయిస్ని పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ అది వర్కౌట్ కావట్లా. అంటే అదొక పర్టికులర్ వాయిస్ అయిపోతుంది అది ఆయనది. ఆయన బాడీ లాంగ్వేజ్ మాత్రం పట్టుకోగలిగాడు. ఆయన వాయిస్ కూడా చాలా స్పీడ్గా ఉంటుందన్న రజనీకాంత్ సార్ది, చాలా స్పీడ్గా అది పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు వాయిస్లన్నీ బేస్లో ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పిన వాయిస్లన్నీ బేస్లో ఉంటాయి. ఇప్పుడు ఆస్కీ వాయిస్లు ఉన్నాయి, అవి మళ్ళీ వాయిస్ టచ్ కాదు. అట్లా కొన్ని వాయిస్లు. అండ్ స్టార్టింగ్ చూసుకుంటే మీరంతా అంటే కళాకారు ఫ్యామిలీయే ఇంకా. సో అంటే స్టేజ్ డ్రామాలు అనేవి మనకి ఊర్లలో బాగా ప్రసిద్ధి. దానికి అంటూ తెల్లవారులు కూర్చునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పద్యాలకు కావచ్చు దానికి కావచ్చు. సో ఏం చేశారు నాన్నగారు అందులో? డ్రామాలు, బాలనాగమ్మ నాటకంలో మైల్ ఫకీరు నేను కూడా చేశాను. ఓకే, మైల్ ఫకీర్ నువ్వు కూడా చేశాను. చిన్న కష్టమే, ఒక చిన్న పాత్ర ఒకటి చేశాను మైల్ ఫకీర్ గారి డైలాగులు. అది ఏ కఫాలి అఖండ జోల ప్రజోల కలల ద్రమిష్ఠిని మత్స్యమస్కీష్కా భక్షిణి దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ వార్త ప్రయాణి హచనంద స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గంట పేరిట పక్షులు చెప్పి ఆ నెత్తట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తే కదూ ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడైపోయాడు. ఏం పలకమేం చేతిలో భస్మం ఉంటుంది, తప్పులు కొడితే అది పొగ. అట్లా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఏంటంటే ఆ కళ అనేది ఎక్కువ అంటే అందరికి తెలిసింది, పెద్ద ప్లాట్ఫామ్స్ వచ్చాయి. అవును, అంటే మనం నిరూపించుకోవడానికి. అవును. సో అప్పట్లో ఏంటంటే మనకి స్టేజ్ డ్రామాలు వేసే వాళ్ళే హీరోలు అంతే. మన ఊరు వచ్చి ఈ డ్రామా వేస్తున్నారు అంటేనే మనల్ని ఒక హీరోలా చూసేవాళ్ళు అన్నమాట. అవును. సో అలాంటి రోజులు అంటే ఈ సోషల్ మీడియా అనేది అప్పుడు ఉంటే అలాంటి కళాకారులకి ఇంకా ఒక పెద్ద ఎప్పుడో వాళ్ళు ఇంకా టాప్ లో ఉండేటోళ్ళు. అప్పుడు లేదు సోషల్ మీడియా. ఇప్పుడు నాన్నగారనే కాదు, అందరూ ఇప్పుడు మా నాన్నగారు ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు కాబట్టి సాంఘిక నాటకాలు పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు వరంగల్ శివనగర్ అనే ఏరియా ఉంది. ఎప్పుడు 97, 98లో నాటకాలు వేసేటోళ్ళు. ఇప్పుడు వరంగల్, హైదరాబాదు, కొన్ని ఏరియాస్, అటు ఆంధ్ర, తెలంగాణ. అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఒకటే కదా, అప్పుడు అన్ని ఏరియాలు తిరిగేటోళ్ళు వీళ్ళు. చదువు లేకపోయినా చదువు నేర్చుకోవాలని అప్పుడు గవర్నమెంట్ స్కీమ్ ఒకటి పెట్టింది చదువు మీద. ఆ చదువు యొక్క నాటకాలు వేసేవాళ్ళు. రామ సందేశం అని చెప్పేసి ఒక నాటకం కూడా వేసారు అమ్మ నాన్న. రామాయే ఏడవకు శ్రీరామాయే ఏడవకు ఏడవాబో కయ్య
నువ్వు కుమలాబోకయ్యా, ఏడిస్తే నీ రాజ్యం నెత్తురులే పారెనయ్యా, ఏడవాబోకయ్యా, నువ్వు కుమలాబోకయ్యా. అది వింటుంటే ఇప్పుడే మనకి అసలు గూస్ బంప్స్ ఉన్నా. అదే కదా. ఇక నాన్నగారు అమ్మగారు వాళ్ళ నాటకాలు, వాళ్ళ పాటలు, పద్యాలు. అమ్మగారు పులిరాజు మళ్ళీ అదే బాలనగమ్మ. ఇంత వైశాల్య సంపద నసుగుతున్నా నాదు రాజంబులో, పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని వింత ఏమి, పాడుబడిపోయనా ఏమి భరత భూమి. ఆ ఆ ఆ పులిని చెప్పిన వీరుడా తక్షణమే ప్రవేశపెట్టుము. అంటే ఆ రాజ్యంలో పులి చంపేస్తూ ఉంటుంది, రాజు అప్పుడే చాటింపు వేపిస్తాడు అనమాట. ఆ పులిని చంపిన వీరుడికి నా అర్ధరాజ్యము, నా ఏకైక కుమార్తె చంద్రమతినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి చాటింపేస్తాడు. అప్పుడు ఆ పులి రాజ్యంలో పడి చంపేస్తుంటే చింతిచ్చి పాడిన పద్యం ఇది. అప్పుడు కార్యవర్ధి వస్తాడు అనమాట, నేను చంపి తీసుకొస్తానని. అట్లా ఆ సందర్భంలో పాట, ఆ పద్యాలు, ఇటు బాలనగమ నాటకాలు, ఏదో అరాకొర ఈ మిమిక్రీ, సినిమా డైలాగ్స్, అంటే సినిమా యాక్టింగ్, ఇవన్నీ మదరు చేపించింది.